ఆరవ రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. బడ్జెట్పై డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క సమాధానమివ్వనున్నారు. అటు ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలపనుంది. బడ్జెట్ సమావేశాలపై మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు 6వ రోజుకి చేరుకున్నాయని చెప్పాలి. ఈరోజు ద్రవ్య వినిమయ బిల్లుకు సంబంధించి సభ ఆమోదం తెలపనుంది. దాంతోపాటుగా అటు ఏదైతే బడ్జెట్కి సంబంధించినటువంటి సమాధానాలను ఈరోజు ఏదైతే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవ్వనున్నారు. దీంతో పాటుగా పలు అంశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో టేబుల్ చేయనున్నారు. ప్రధానంగా అటు ఆర్థికానికి ఏదైతే ఆర్థికంకు సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా పంచాయతీరాజు, తర్వాత రెవెన్యూ, వీటికి సంబంధించినటువంటి అంశాలను టేబుల్ చేయనున్నారు. దాంతోపాటుగా కాగ్ నివేదికలకు సంబంధించి కూడా పలు అంశాలకు సంబంధించి కూడా కాగ్ రిపోర్ట్లను కూడా ప్రవేశపెట్టనున్నారు. దాంతోపాటుగా ప్రధానంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి బీసీ కులగణనకు సంబంధించి కూడా బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు కూడా అసెంబ్లీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వాన్ని అటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా నీటికి సంబంధించి కావచ్చు, రైతు బంధుకు సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా వారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, మహాలక్ష్మి కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, ఇలా అనేక అంశాలకు సంబంధించి కూడా ఈ బడ్జెట్లో కేటాయింపులు చాలా తక్కువగా ఉన్నాయని కూడా, వీటన్నిటి కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కూడా ఎప్పటి లోపల నెరవేరుస్తారు, వీటికి సంబంధించినటువంటి బడ్జెట్ సరిపోతుందా సరిపోదా అనే అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కొంత ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానాలు రావాల్సినటువంటి అవసరం ఉన్నా కూడా కొంత అనుచిత వ్యాఖ్యలు అనేవి ప్రధాన ప్రతిపక్షం పైన కొంత ఎక్కువగా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతోంది. నిన్న దానికి నిరసనగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కనీసం వారిని మీడియా పాయింట్కి వచ్చి మాట్లాడించే అవకాశాన్ని కూడా ఏదైతే ఇవ్వనిటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. మొత్తం మీద ఈరోజు అసెంబ్లీకి సంబంధించి చూస్తే మాత్రం అటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్కి సంబంధించి సమాధానాలు ఇవ్వనున్నారు. దాంతోపాటుగా పలు అంశాలు టేబుల్కి రానున్నాయి. దాంతోపాటుగా బీసీ కులగణనకు సంబంధించినటువంటి బిల్లును కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు.